నమస్తే. పాట అంటే ఒక ఉద్యమం. ఉద్యమం నుండి పుట్టిందే ఒక పల్లె పాట. అలాంటి పల్లె పూదోటల్ని మనకు అందిస్తుంది మన జానపద అడ్డ. ఈరోజు మన గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? ఆయన 6000 పాటలకు పైగా సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. అలాగే ఆయన సినిమాల్లో నటించారు, కొన్ని పాటలు పాడారు. ఆయన మరెవరో కాదు, మన విష్ణు కిషోర్ అన్న. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే, ఎట్లున్నారు? బాగున్నాను. వస్తున్నా అన్న. ఈరోజు ప్రోగ్రామ్ అయితే మనం ఒక మంచి పాటతో, అంటే మీకు నచ్చిన పాటతో ప్రోగ్రామ్ని షురూ చేద్దామా? తప్పకుండా. మరి పాడేయండి అన్న. అంటే నాకు నచ్చడం అంటే వాస్తవానికి తెలంగాణ రాకున్న ముందు వచ్చిన తర్వాత కూడా నచ్చిన పాట. ఓహో, అది అయితే మస్తు ఉంటుంది. అంటే అనేక పాటలు ఉన్నాయి. అనేక పాటలు ఉన్నప్పటికీ నాకు నచ్చినటువంటి పాట ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గూండాల చేత. పటేన్లు పటువార్లు పల్లెగు పెట్టవట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో. ఉద్యమాపురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాలాదారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారేగా. నాకెందుకు నచ్చిందంటే ఈ పాట, తెలంగాణ వస్తే చాలామంది కళాకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక రకాలు ఉన్నటువంటి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయి. ఖచ్చితంగా అద్భుతం ఉంటుంది, తెలంగాణ అద్భుతంగా ఉంటుందన్న ఒక ఆశతో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలకు సంగీతం అందించి ఎన్నో పాటలు పాడి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కష్టాలకు చాలా బాధలకు అనుభవిస్తూ ఇంకా ఏదైతే కోరిక ఉండేనో ఆ కోరిక చంపుకొని ఇంకా కోరిక నెరవేరకుండా ఈ జీవితం కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భం ఇలా తెలంగాణ తెచ్చుకొని పాపం చేసుకున్నామేమో, తెలంగాణ తెచ్చుకొని చాలా అసలు నష్టాలకు గురి చేసుకున్నామేమో అనేటటువంటి బాధతో నాకు నచ్చిన పాటని ఆ మొట్టమొదటి పాట పాడింది. నిజంగా చాలా అర్థం ఉందన్న ఆ పాటలో మాత్రం. చాలా బాగా పొడుగుత పోరుదారేగా అంటే ఇంకా పోరాటం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్ని తీసుకొచ్చారు. అది నాకు బాధేస్తుంది. కాబట్టి మొట్టమొదటి నాకు నచ్చిన పాట అదే అని చెప్పేసి పాడాను. చాలా బాగుందన్న. అన్న, మీరు ఉద్యమంలో కూడా చాలా పాటలు పాడినారు కదా? ఎస్. మా కోసం కొన్ని సాంగ్స్ పాడండి అన్న. అంటే ఉద్యమంలో పాటలు పాడే కన్నా మ్యూజిక్ చాలా పాటలు చేశాను. మ్యూజిక్ చేసినటువంటి పాటలు ఇలా అసొయిదులో ఆరతి, కాళ్ళ గజల గమ్మతి, వెనక ముందు చూస్తుడేంది రాజనవరు రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవు రాజన్న, ఏది అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, అలాంటి ఎన్నో పాటలు. అంటే 6000 పై పాటలకు సంగీతాన్ని అందించాను. అందులో నేను కొన్ని పాటలు పాడాను. ఈ పాట ఇప్పుడు నేను పాడినటువంటి పాట పాడడం జరిగింది. అదేవిధంగా చాలా పాటలు పాడాను ఉద్యమంలో. అయితే నేను సంగీతం అందించినటువంటి పాటల్లో
అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి వెనక ముందు చూసుడేంది రాజన ఒరె రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరె రాజన మాయదారి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టడం మాయదారి కాంగ్రెస్ అని తిట్టడం ఇప్పుడు ఎవరిని తిట్టాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎవరిని తిట్టాలి అసలు ఇప్పుడు ఎవరు అన్యాయం చేస్తున్నారు వాళ్ళని తిడతారు తప్పకుండా రాబోయే రోజుల్లో 100% తిట్టేటటువంటి రోజులు వస్తాయి ఇలా అనేక మంది కళాకారులకు ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమంలో అనేక పాటలకు ఆడినటువంటి వాళ్ళు పాడినటువంటి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఇలా బయట అడుక్కు తినేటటువంటి పరిస్థితి వచ్చింది అలాంటి మళ్ళీ సందర్భం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను వస్తుందన్న ఖచ్చితంగా వస్తుంది అన్న ఇన్ని పాటల్లో మీరు చాలా పాటలు రాశారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు ఎన్ని పాటల్లో మీకు బాగా ఉద్యమంలో చాలా ఫస్ట్ ఒక పాట మీరు పాడారు అది కాకుండా ఇంకా మీకు బాగా నచ్చిన పాట ఏది బాగా నచ్చిన పాట అంటే నేను పాడింది గోరెటెంకన్న రాసినటువంటి పాట అది చాలా పాపులర్ అయింది అది వాస్తవానికి అది మొట్టమొదటిగా నేను తెలంగాణ ఉద్యమంకు రాకున్న ముందు ఫస్ట్ గోరెటెంకన్న సాంగ్స్ రేలపూతలు వరదగూడు గిచ్చెన్న గిరిమల్లెలని 3 ఆల్బమ్స్ చేయడం జరిగింది దాంట్లో వాగు పాట చాలా ఫేమస్ అయింది అప్పుడు వర్షాలు లేవు కరువు తెలంగాణలో బీభత్సమైనటువంటి కరువు తాండవిస్తుంది ఆ టైంలో వాగుపాట రావడము అప్పుడు పెద్ద హిట్ కావడం అక్కడి నుంచి నాకు అనేకమైనటువంటి పాటలు రావడం నేను సంగీతం చేయడము పాడడము అవన్నీ కూడా జరిగింది అనేక మంది సింగర్లు ఒక 800 మంది సింగర్లు నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడడం అదేవిధంగా ఒక 700-800 మంది రచయితలు శ్రీశ్రీ సేనారాయణ రెడ్డి గారి నుండి ఒక గోరెటెంకన్న కావచ్చు సుద్దాల అశోక్ తేజ కావచ్చు గూడంజయ్య కావచ్చు గద్దరన్న కావచ్చు జయరాజన్న కావచ్చు అనేక మంది రచయితలు నా సంగీత దర్శకత్వంలో పాటలు రాసేటటువంటి అందశ్రీ గారు కావచ్చు ఇట్లా చాలామంది పాటలకు సంగీతం చేసే అవకాశం నాకు వచ్చింది దాంట్లో వాగుపాట ఎంత అద్భుతంగా అంటే వాగు ఎండి పాయరో పెదవాగు తడి పేగు ఎండి పాయరా వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పేగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్కాలేకపోయే వగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంప సెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా సిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్కాలేకపోయే వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా
నిజంగా అన్న ఈ పాటలో ఎంత మీనింగ్ ఉంది అద్భుతమైన పాట. అసలు నిజంగా చాలా అద్భుతమైన పాట, పైగా మీ గొంతులోంచి నిజంగా ఎంత అసలుకి ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందో. చాలా అద్భుతంగా రాశాడు వాస్తవానికి గోరటెంకన్న. అది వాస్తవానికి నేను పాడడం కూడా నాకు అదృష్టమే, ఎందుకంటే అది చిరస్థాయిగా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది కూడా ఆ పాట వింటూనే ఉంటారు. ఇప్పటికీ నాకు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, చాలా అద్భుతంగా పాడావు అసలు. అంటే నన్ను చూడాలనుకుంటా ఆ పాట వచ్చినప్పుడు అసలు ఈయన ఎవరు పాడింది ఒకసారి చూడాలన్నటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఉన్నారు. అప్పటి నుంచి నాకు తెలంగాణ ఉద్యమం కనెక్టివిటీ అయి అనేక పాటలకు అటు కుల సంఘాలు కావచ్చు, పార్టీలు, సంస్థలు, అనేక పాటలు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెసు, టీడీపీ, ఈ మధ్యలో బీజేపీ, సంజయ్ అన్న యాత్ర పాటలు కూడా అట్లా అవును అన్ని పాటలు కూడా చేసే ఇప్పటికి కూడా అంటే 4th జనరేషన్తో కూడా నాకు చేసే అవకాశం రావడం అనేటటువంటిది గొప్ప విషయం, నా అదృష్టం కూడా. వాస్తవానికి నేను ఇంటర్వ్యూస్ అనేటటువంటిది ఇవ్వద్దు అనుకున్నా. ఎప్పుడు నేను సినిమా చేసిన తర్వాతనే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అవే పాటలు, ఇంతకుముందు చేసినటువంటి పాటలు మళ్ళీ మళ్ళీ పాడడం మళ్ళీ అనేది ఎందుకోసమో తర్వాత ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక మన నరసింహన్న చాలా అడగడం జరిగింది కాబట్టి నేను తప్పకుండా మన అమ్మ న్యూస్కు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా రోజులైంది నేను దూరం ఉండి. లేదన్నా, అంటే మీ పాటలు చాలా మంది ఇష్టపడతారు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, మీ మొహం చూడాలని చాలా మంది అనుకుంటారు. వాస్తవానికి 100%. కానీ ఏదో ఒకటి కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసిన తర్వాత మనము మళ్ళీ మార్కెట్లోకి వస్తే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్లో నేను మళ్ళీ అవే పాటలు కదా పాడేది. ఏమన్నా కొత్తగా వస్తే ఆ పాటలు మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూలు పెట్టి ఇంటర్వ్యూలకు మళ్ళీ పాడితే చాలా బాగుంటుంది అని ఇంటర్వ్యూలు మానేశాను. వాస్తవానికి అయితే మీ పాత పాటలు మీరు ఎప్పుడు పాడినా మీ నోట్లోంచి వస్తే అది ఖచ్చితంగా కొత్తదిలానే ఉంటుంది. ఎందుకంటే మీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు లైవ్లో పాడడం, ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో పాడడం అనేది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బా ఇది బయటకు వచ్చింది, మళ్ళీ మీ నోటి వెంట వినడం అనేది వాళ్ళకు కూడా ఒక పండగే కదా అది. అన్న అలా అయితే మీరు గోరేటి వెంకన్న రాసిన పాటలు చాలా పాడారు కదా, దాంట్లో ఒక పాట పాడండి అన్న, మరొక పాట. అంటే యాక్చువల్లీ ఒకటే పాట పాడాను నేను, గోరేటి వెంకన్న పాట. అది హిట్ పాట, వాగు ఎండిపాయరు. ఆ తర్వాత మొత్తం సంతా మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత, ఇదొకటి పాట పాడేటి పిల్లలు ఊట సెలిమెల్లో విమలక్క పాడింది, చాలా అద్భుతంగా పాడింది. ఇదేమో సంతా మావరి సంత ఎంకన్న గారు పాడారు. అట్లా అంటే ఎంకన్న పాటలు చాలా పాటలు మంచి. జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా, తెలంగాణ జాతర పోదామా. ఏ జాతర పోతాం, మళ్ళీ తెలంగాణ జాతర పోలేం కదా, ఉద్యమ జాతర పోవాల్సిందే. కాబట్టి అనేక పాటలు ఉన్నాయి దాంట్లో. ఎంకన్నతో పాటు చాలామంది సింగర్లు పాడారు, చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఎంకన్న రాసినాయి. కాబట్టి ఒక్కటే పాట అందుకే ముందే వినిపించాను దాన్ని. అలాగే అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు నల్గొండ ఫ్లోరైడ్ మీద కూడా పాట పాడారు. ఆ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది. పాట నేను పాడలేదు, అది యాక్చువల్లీ లెనినా చౌదరి గారు పాడారు. అది ఓకే, మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్. అది కోదారి శ్రీనివాస్ గారు రాశారు. ఈ మధ్యలో కేసీఆర్ గారు ఏంటంటే అది నేనే రాశానని చెప్పాడు. అదేంటంటే అది దురదృష్టకరం వాస్తవానికి. ముఖ్యమంత్రి గారు అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని నేను. ఎందుకంటే కోదారి సీన్ గారు స్వయంగా నేను దగ్గరుండి రాపించినటువంటి పాట అది, కరెక్షన్స్ కూడా చూసినటువంటి పాట అది. సూడు సూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లాగొండ, ఎంత అద్భుతమైన పాట ఇది. ముఖ్యమంత్రి గారు నేను రాశానని చెప్పాడు. అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, మరి ఆ ముఖ్యమంత్రి గారు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం నేను రాసినని చెప్పేసి కూడా బాత్రూంలో బాగా రాశానని చెప్పాడు. వాస్తవానికి అది మరి అందశ్రీ గారు రాశారు, అద్భుతమైన పాట. అందశ్రీ గారు చాలా అద్భుతమైన పాటలు రాశారు. అందులో నాకు ఇష్టమైనటువంటి పాట మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు
మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా. అంటే 15 సంవత్సరాల 20 సంవత్సరాల క్రితమే మనిషి మాయమైపోతున్నాడని చాలా అద్భుతంగా చెప్పాడు అందశ్రీ గారు. ఇప్పుడు ఆల్రెడీ మాయమైపోయారు, మనుషులు మొత్తం మాయమైపోయారు. ఎంత స్వార్థం అంటే, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపో చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు, తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా. మనిషి మాయమైపోయే ఇదంతా రాజకీయము అంత ఆగమాగం అయిపోతున్నది. అసలు ఒకప్పుడు అంటే తెలంగాణ ఉద్యమమే మనిషిని మాయం చేసింది అనిపిస్తుంది నాకైతే. నిజంగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో ఆ తెలంగాణ ఉద్యమంలో మనుషులు టోటల్గా మాయమైపోయారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక ఆంధ్ర కల్చర్కి సంబంధించిన ఆంధ్ర పర్సన్స్ వాళ్ళు ఒక ఆఫీస్ బాయ్ను డైరెక్టర్ని చేసేస్తారు. నేను ఇప్పుడు అదే చెప్పాను, ఒక ఆఫీస్ బాయ్ను డైరెక్టర్ని చేస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం పుణ్యమా లేదా పాపమా ఏదో తెలియదు కానీ ఒక డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. వాళ్ళు ఆఫీస్ బాయ్ను డైరెక్టర్ని చేస్తే వీళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణలో ఇలా నేను సంగీతం చేసినటువంటి పాటలు నేను పాడడమే నాకు సిగ్గు అనిపిస్తుంది. అసలు నాకు బాధేస్తుంది వాస్తవానికి. ఎందుకంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ వచ్చిన తర్వాత. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. ఎంతోమంది కళాకారులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతోమంది కళాకారులు ఇలా తిండికి లేక వ్యవసాయం కూలీ చేసుకోవడము లేకుంటే ఏది చేసుకొని బతికేటటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ సమాజానికే కాదు, విద్యార్థులకు కాదు, తెలంగాణ కళాకారులకు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కళాకారుడు ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ తెచ్చుకోవడమే పాపమా? తెలంగాణ తెచ్చుకోవడమే ఇంత దౌర్భాగ్యమా? తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం. అసలు పాట పాడాలంటే నాకు సిగ్గేస్తుంది. అసలు పాట పాడమే నాకు ఇష్టం లేదు వాస్తవానికి. అందుకే నేనేమనుకున్నానంటే, నేను సినిమా చేసిన తర్వాతనే ఆ సినిమా పాటల ద్వారానే నేను రావాలి, సినిమా ద్వారానే రావాలి ఇంటర్వ్యూకు అనుకున్నాను. కాకపోతే ఈరోజు నేను యాదృచ్ఛికంగా అనుకోకుండా అమ్మ న్యూస్ ఛానల్కు రావడం, ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి నేను డెఫినెట్గా ఆ పాట ప్రస్థానం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్న, అసలుకి మీరు దేవుడి మీద కూడా ఏమైనా పాటలు పాడారా? అంటే ఉద్యమంతో చేశాను, అంటే చాలా పాటలు పాడాను, ప్లస్ పాటలు కూడా చేశాను, డైరెక్షన్ చేశాను. అది షిరిడి సాయిబాబా బాలు గారు పాడారు, మంచి పాట అది. దాన్ని కూడా ఒకసారి వినిపిస్తాను. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా, షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా, షిరిడి క్షేత్ర దర్శనలో సిరులు పొంగి పారువేల, షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా, సాయి శరణం ఓ బాబా శరణం, సాయి శరణం ఓ
బాబా శరణం. ఆ కాలమంత కరిగిపోయే కాననైతిని, ఎన్నో కారణాల చేత నిన్ను చేరనైతిని, వాయుదాలు వేసి వేసి దూరమైతిని, లోకాశలన్నీ పెంచుకొని మోసపోతిని, చేరదీయమంటూ చేరదీయమంటూ నీ చెంత చేరి వేడితి, అలసిన నా జీవితాన్ని ఆదరించి బ్రోవుమా, సిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, సిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, మట్టి తీసి బొమ్మ చేసి మనుషులంటివి, మీరు లోకమంత ఏలమంటూ మాయమైతివి, నీవు లేక పుడమి పైన గాలి వీచునా, నీకు తెలియకుండా నేలపైన జీవులుండునా, తండ్రి తండ్రి అని తనయుడనై మోకరించితి, మా ప్రార్థన ఆలకించి ఆదరించవా, సిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, సిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, సాయి శరణం ఓ బాబా శరణం, సాయి శరణం ఓ బాబా శరణం. అన్న అయితే ఈ పాటకి మీరు మ్యూజిక్ డైరెక్టర్. బాలు గారు పాడారు, ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాగుంది నిజంగా, అంటే ఆ లైన్స్ కానీ అలాగే మ్యూజిక్ కంపోజిషన్ కానీ చాలా యాక్చువల్లీ నాకు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అనేక పాటలు సంగీతం సమకూరుస్తా కాబట్టి లిరిక్ మీద అంటే కాన్సన్ట్రేషన్, అన్ని పాటలు లిరిక్ రాయాలంటే చాలా కష్టం. ఇప్పుడు సిపిఎం ప్రజానాట్య మండలిలో చాలా అద్భుతమైనటువంటి భూపోరాటం క్యాసెట్ చేసాం, ముదిగొండ నెత్తుడు స్వరాలు, భూపోరాటం, యువతరంగాలు, చాలా అద్భుతమైన పాటలు అవి. భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం, అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం అంటే శ్రీశ్రీ గారు రాశారు. చాలా అద్భుతమైన పాట. అంటే సాహిత్యం మొత్తం నాకు తెలియదు, అంటే మైండ్లో పెట్టుకోం కదా, చాలా తక్కువ కంపోజిషన్ మీద ఉంటుంది కాబట్టి లిరిక్ మీద అంత ఉండదు, గ్రిప్ గుర్తుండదు. అన్న అసలుకి మీ ఎయిమ్ ఏంటన్నా? అంటే మీరు విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు, అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు? మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడారు, అసలు మీ గోల్ ఏంటన్నా? యాక్చువల్లీ నేను మాది నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ విలేజ్, ఆర్మూర్ దగ్గర ఆర్మూర్ మండల్, అది సుర్బిర్యాల్ అనే విలేజ్ అనమాట. నేను హీరో కావాలని హైదరాబాద్ వచ్చా. వచ్చిన తర్వాత హీరో అంటే అప్పుడు నేను వచ్చినప్పుడు హైట్ 6 feet అట్లా హీరో అయితేనే హీరో, కొంచెం షార్ట్ పొట్టగా వాళ్ళు హీరో అయ్యే అవకాశం లేకుండే. అప్పుడు సరే అని నేను అప్పుడు దూరదర్శన్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. అప్పుడు ఒకటి నంది అవార్డు, ఒకటి జపాన్ అవార్డు, తర్వాత బయట ఒకటి యునిసెఫ్ అవార్డు అమల గారు ఇచ్చారు. అట్లా మ్యూజిక్ చేసుకుంటూ కాస్త పాటలు చేసుకుంటున్న టైంలో నాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూ పోదామని నేను రామ్కోటిలో త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో హిందుస్థానీ వోకల్ నేర్చుకొని జంగయ్య మాస్టర్ దగ్గర హార్మోనియం నేర్చుకొని మ్యూజిక్ అప్పుడు 1 yearకు ఒక ఆల్బమ్ చేసేది, ఒక 8 పాటలు 1 yearకు. ఆ తర్వాత 6 months కోటి, ఆ తర్వాత 3 months కోటి, ఆ తర్వాత ఇప్పుడు
చివరికి వచ్చేసరికి మంత్లీ ఒక 4 ఆల్బమ్స్, ఓ 5 ఆల్బమ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 5 ఆల్బమ్స్ అంటే 32-40 పాటలు నెలలో 40 పాటలు. అందుకే 6,000 పై చిలుకు పాటలు చేయగలిగిన. చాలా పాటలు చేశాను. అసలు 24 అవర్ వర్క్ చేసేది. ఎందుకంటే తెలంగాణ వస్తే నేను హీరో కావచ్చు, ఏదైనా సబ్సిడీ ఇస్తుంది కదా గవర్నమెంట్. మన గవర్నమెంట్ వస్తే సబ్సిడీ ఇస్తుంది, ఒక 15 లక్షలు 20 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. భోజ్పూరి లాగానో లేక మరాఠీ వాళ్ళ లాగానో మనం ఒక చిన్న సినిమాలు చేసుకొని హ్యాపీగా మనము ఒక 10-20 సంవత్సరాలు హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ మ్యూజిక్ వైపు వచ్చాను. మ్యూజిక్ వైపు వచ్చేసి పాటలు చేసుకుంటూ వచ్చాను. లేకుంటే సినిమాలు 50 సినిమాలు చేసేవాడిని ఏమో ఈ ఉద్యమాలు లేకుండా. కొన్ని సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. మొన్న కూడా బాధ్యత అనే సినిమా చేశాను, కుమార్ డైరెక్టరు. దాంట్లో మంచి పాటలు చేశాను. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది. దాంట్లో ఒక పాటకు కూడా యాక్ట్ చేశాను. మొన్న సంపూర్ణేష్ బాబు గారు సినిమాలో ఒక పాటకు ఓపెనింగ్కు యాక్ట్ చేశాను. మన శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్. ఓపెనింగ్ నాతో ఓపెన్ అవుతుంది. నేను తర్వాత తైదల బాబు గారని, ఆయన్నే ప్రొడ్యూసరు. చెప్పచ్చా అన్న పాట బయటికి రిలీజ్ అయ్యే వరకు చెప్పు. అది ఐటమ్ సాంగ్. అది ఐటమ్ సాంగ్, సంపూర్ణేష్ బాబు హీరో. అయితే ఓపెనింగ్ మాతో ఓపెన్ అవుతుంది అన్నమాట. సాంగ్ వస్తుంది, సినిమా ఆల్రెడీ మొత్తం అయిపోతుంది వర్క్. మొన్న కూడా అడిగాను అనమాట. యాక్టింగ్ వైపు వచ్చేసి కొన్ని సాంగ్స్ చేశాను యూట్యూబ్లో, భోజ్పురి స్టైల్లో రొమాంటిక్ సాంగ్స్ చేశాను. మిట్ట మిట్ట లవ్ అని, డింగ్ డింగ్ డార్లింగ్ అని, ఏస్కో ఇప్పసారా అని, అట్లా కొన్ని సాంగ్స్ చేశాను. చేసి భోజ్పురిలో హీరోగా చేద్దామని మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత కరోనాతో ఆగేసి తెలుగులో ఈ డిసెంబర్ సెప్టెంబర్ మధ్యలో వర్షాకాలము శీతాకాలం ఎండింగ్లో షూట్కి వెళ్ళిపోదామని కాస్త నేను వర్కౌట్ చేయాలి కదా, దానికోసం కొంచెం ఆగాను అనమాట. ఈ జుట్టు అదే 2 ఫైట్స్ ఉన్నాయి అనమాట. నేను అనుకున్న ఫస్ట్ చూడంగానే ఓకే స్టైల్ కదా ఇప్పుడు అందరూ మెయింటైన్ చేస్తున్నారు కదా అనుకున్నా. దానికోసం ఓకే సినిమా కోసం. అయితే మీరు అసలు ఫస్ట్ రావడమే హీరో అవ్వాలని వచ్చేసి సంగీత దర్శకుని గాయకుని అయ్యాను. ఒక్క సినిమాలో మాత్రం సుద్దాల అశోక్ తేజ గారు రాశారు, యశోకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పాడాను నేను, పరదా పరదా అని. పరదా 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 జర 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 హర సరదా ఓహో హిప్ హప్ అని ఒకటి ఉంటుంది పాట. అది అది అశోక్ తేజ గారు రాశారు, యశోకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో ఒక పాట పాడాను నేను. అయితే మేము కూడా కోరుకుంటున్నాం నెక్స్ట్ మీరు ఏదైతే అనుకున్నారో అచీవ్ చేయాలని అన్న. అలాగే అసలుకి మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా? అంటే మాది వ్యవసాయ కుటుంబము. మాకు ఒక 4 అక్కలు, ఒక అన్న. ఆల్రెడీ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం నాకు 3 పిల్లలు. 3 పిల్లల్లో పెద్దవాడు డిగ్రీ అండ్ పాప MBBS కోసం ట్రై చేస్తుంది. చిన్నోడు 10th క్లాస్. అయితే మొత్తానికి అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం నుంచి మీరు వచ్చాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఆల్రెడీ సౌండ్ ఇంజనీర్, ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. వాడు పెద్దవాడు నవతార్ సాయి అని. మన ఎల్బి శ్రీరామ్ గారి సినిమా మొన్న ఆల్రెడీ వీడియో చేశాడు డబ్బింగ్. ఓహో సూపర్ అన్న. నాకు స్టూడియో కూడా ఉందన్నమాట. ఓహో అన్న, మరి మీకు అంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? సింగర్స్ కానీ అంటే ఫిలిం నుంచి వచ్చిన వాళ్ళు, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ? ఎవ్వరు లేరు. మా పెద్దమ్మ మాత్రం పాడేదన్నమాట. జస్ట్ మా పెద్దమ్మ. మా అమ్మ కూడా పాడేది కాదు, మా అమ్మ పాడేది కానీ మామూలుగా. కానీ మా దాంట్లో సింగర్లు కానీ అసలు ఎవరు చదువుకోలేదు, నేను ఒక్కనే చదువుకున్నాను మా ఇంట్లో. అయితే మా అమ్మ పాడేది, మా పెద్దమ్మ పాడేది. మా పెద్దమ్మ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, దాన్ని మొన్న నేను యాక్ట్ చేశాను. అది ఇది గుని గుని నడువకోయి గుండ్లొల్ల గంగరాము, గుని గుని నడువకోయి గుండ్లొల్ల గంగరాము, గూనంట ఎరుకలేదోయి పెరుకొల్ల పెదాలింగ, నీ ఇంట్లో మన్నువాడ నా ఇంట్లోకొస్తావేంటి, నీ ఇంట్లో మన్నువాడ నా ఇంట్లోకొస్తావేంటి, గుని గుని నడువకోయి. ఈ పాట దాన్ని నేనేం చేశానంటే మౌనశ్రీ మల్లిక్ గారు రాశారు. మిట్ట మిట్ట చూస్తావేంటే మేనత్త చిన్న బిడ్డ, తిప్పుకుంటా నడతావేంటే నీ మీద మనసు పడ్డ, నా వెనక పడతావేంటి ఎవరన్నా చూస్తే ఎట్లా, నా కొంగు జారుతుంటే నువ్వు తొంగి చూడకట్లా.
అని రాపించాను. రాపించి యాక్ట్ చేశాను ఆల్రెడీ. యూట్యూబ్లో ఉంటుంది, మిట్టమిట్ట లవ్ అని ఉంటుంది. అట్లా ఆమె నుంచి వచ్చింది అనుకుంటాను నాకు. ఎందుకంటే ఆమె మంచి వంటలు చేసి పెట్టేది, నాకు జ్వరం వస్తే వచ్చేది, మా ఇంటి కాడనే ఉండేది. అంటే ఒక జనరల్గా అంటారు కదా వంట ఆ ఫ్లేవర్ వస్తుందని. అయితే నేను చిన్నప్పటి నుంచి సింగర్ను, అంటే చాలా పాటలు పేరడి సాంగ్స్ అట్లా పాడేది. పేరడి సాంగ్స్ పాడేది. పేరడి ఫస్ట్ నాది గణపతి క్యాసెట్, గణపతి క్యాసెట్తోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత డింగ్ డాంగ్ మరదల్ అని ఒక ఫోక్ సాంగ్స్ చేశాను. ఆ తర్వాత డివోషనల్ కొన్ని వేములవాడ రాజరాజేశ్వర స్వామిది, శ్రీ శ్రీరాజరాజేశ్వర మా స్వామి జగమేలే పరమేశ్వర మముగన్న మా ఈశ్వర మా స్వామి కరుణించు భీమేశ్వర హరిహర క్షేత్రము ఈ వెములవాడని మనసారా కొలిచేటి రాజన్న నువ్వని నిన్ను కోరి కలిచేము నీ మంగళ స్తోత్రాన్ని శ్రీరాజరాజేశ్వర మా స్వామి జగమేలే పరమేశ్వర మముగన్న మా ఈశ్వర మా స్వామి కరుణించు భీమేశ్వర. అంటే బోయిన భాస్కర్ రాశాడు. మొన్న రీసెంట్లీ బాధ్యత అనే సినిమా చేసాం, దానికి కూడా ఆయన్నే బోయిన భాస్కర్ రాశాడు. చాలా అద్భుతంగా రాశాడు పాటలు. చిన్నపిల్లలు యాక్చువల్లీ బయటకు వస్తే పాట బయటకు వస్తే చాలా బాగుంటుంది అసలు. పిల్లలది చదువుకునే మూడు రాదు, ఆడి పాడే వయసు మాది, అమ్మ నాన్న గోళాలెందుకు కో అని చేశాను. చాలా మంచి పాట చేశాను. తర్వాత ప్రకృతి మీద చేసాం, కుమార్ డైరెక్టరు చేసాం. మొన్న రీసెంట్లీ షూటింగ్ కూడా అయింది. ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయన్నా? అవుతుంది ఇంకా ఇయర్లోనేనా? మేము నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ అంటే యాక్చువల్లీ ఈ సంవత్సరమే నేను సినిమా వస్తుంది అనుకున్నాను, కానీ అనుకోని కారణాల వల్ల నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వస్తుంది అని అనుకుంటున్నాను నేను. తప్పకుండా మీ ఫ్యాన్స్ అలాగే మేము అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ పాటలు చెప్తుంటేనే అబ్బా బాగున్నాయి కదా, ఎప్పుడు వింటామా అనే ఫీలింగ్ వస్తుంది. అన్న అసలుకి మీ ఫ్యామిలీలో ఎవరు అసలుకి సినిమా ఫీల్డ్ కాదు, మీరు వస్తా అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారా? నేను పారిపోయి వచ్చాను కదా అసలు తెలియకుండా. నేను యాక్చువల్లీ ఆర్ఎంపీ డాక్టర్ను. అయితే ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్గా కూడా జాయిన్ అయ్యాను. అయిన తర్వాత ఆల్రెడీ ప్రైవేట్గా గవర్నమెంట్ స్కూల్లో పనిచేశాను. చేసిన తర్వాత పారిపోయి వచ్చేసాను. వచ్చేసి 6 ఇయర్స్ వరకు కాంటాక్ట్ మిస్ అయిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కాంటాక్ట్ అవుతా ఉంది. ఏమన్నారు అప్పుడంటే అంటే మామూలుగా చనిపోయినరేమో అనుకున్నాడు. కాకపోతే 6 ఇయర్స్ తర్వాత వెళ్ళాను. అంటే హీరో అనేది ఆ మోజు అట్లా ఉంటుంది కదా. చాలామంది పెద్ద పెద్ద దర్శకులు కావచ్చు, చిరంజీవి గారు కూడా మద్రాసు పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సత్యనారాయణ గారు, చాలామంది డైరెక్టర్లు హీరో కావాలని పారిపోయి వచ్చినటువంటి సందర్భాలే. అది వస్తేనే కదా మనిషికి ఒక రకమైన కసి పట్టుదల వస్తుంది కదా. అన్న మీరు ఇంకా తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడారు, దాంట్లో కొన్ని సాంగ్స్ మా కోసం పాడతారా? అంటే చాలా పాటలు ఉన్నాయి కానీ బట్ ఏంటంటే మనకు లిరిక్ తెలియదు. అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అంటే మళ్ళా ఆ పాటల్ని పాడి మళ్ళీ తిట్టుకుంటూ వాళ్ళని ఏదో అది చేసేటటువంటి పరిస్థితి ఎందుకు. జస్ట్ ఈ పాటలు చేశాను అనేటటువంటిది గుర్తు చేసుకోవడం బెటరు మన అడ్డాలో. ఎందుకంటే జానపద అడ్డా కదా, జానపద అడ్డాలో అది గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ నేను సినిమా చేసిన తర్వాత కూడా పల్లవులే వాడతాం కానీ మొత్తం వాడాలంటే మనకు సరిపోదు కదా టైం. అలా అయితే అన్న మరి జానపదంలో మీరు ఏమైనా పాటలు పాడారా? జానపదంలో పాడాను కానీ గుర్తులేదు. వాస్తవానికి ఏంటంటే లవ్ వైరస్ అనే ఒక సినిమా చేశాను నేను గతంలో. లవ్ వైరస్ చేసినప్పుడు మన ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాసల శ్యామ్ గారు రాశారు పాట. అది చాలా అద్భుతమైన పాట. ఆ సినిమా రాలేదు కానీ బాగా అసలు ఎంత బాగుంటుందంటే బాగుంటుంది. మీరు కూడా అంటారు ఇప్పుడు పాడితే.
ఫోక్ సాంగ్. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో. ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది, కుకట్పల్లి రమ్మంటూ కూసుంట రమ్మన్నది. ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది, కుకట్పల్లి రమ్మంటూ కూసుంట రమ్మన్నది. కూత నేర్చిన పోరి కూల్ డ్రింక్స్ దాగిన, హౌసింగ్ బోర్డు రమ్మని నన్నవులగాన్ని చేసిన. శ్రీకాకుళం శిలక దాని అడ్రస్ ఏమి ఎరక, ఎన్నడు నాకు దొరక నేను యాడిక నీవురక. శ్రీకాకుళం శిలక దాని అడ్రస్ ఏమి ఎరక, ఎన్నడు నాకు దొరక నేను యాడిక నీవురక. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో. రేబన్ గ్లాసు పెట్టుకొని రంబలాగా ఉంటది, అంబాటాకి సుకాడ లైనులుంటనన్నది. రేబన్ గ్లాసు పెట్టుకొని రంబలాగా ఉంటది, అంబాటాకి సుకాడ లైనులుంటనన్నది. మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, అమీర్పేట, అంబర్పేట, మలక్పేట, బల్కంపేట. మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, మ్యాట్ని సినిమా గలువదని ప్యాట్నీల దిగమన్నది. 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద, చందనాలు గట్టించి చెల్లో బయ్యా అన్నది. 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద, చందనాలు గట్టించి చెల్లో బయ్యా అన్నది. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో. జీన్సు హిల్సులోన పిల్ల జామే ఉస్మానియా, జామైన ట్రాఫిక్ల గజలలా మెరిసెన. కన్ను కలిసినాక కిలకిలమని నవ్వెన, తార్నాకాకొచ్చిన కటాట చెప్పిపోయేనా. చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా, ఉడత పిల్లల పోరి ఉడాయించెనా. చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా, ఉడత పిల్లల పోరి ఉడాయించెనా. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో, బైకు నీకు ఉంటే ట్రాకు వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో. నిజంగా ఈ పాట చాలా బాగుంది. అప్పుడు ఆ టైంలో కనుక ఈ పాట వచ్చుంటే అప్పుడే శ్యామ్ గారు బాగా క్లిక్ అయిపోయేవాడు, అంత అద్భుతంగా రాశాడు పాటలు. మరి ఇంకా ఇది రిలీజ్ కాలేదా అన్న? ఈ సినిమా రిలీజ్ కాలేదు, చాలా వేదికల మీద పాడేసినది వాస్తవానికి. తనే వేరే సినిమాలో పెట్టేశాడు, అది కాకపోతే అది క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంటుంది కదా, బాగా చాలా అద్భుతంగా రాశాడు. మంచి రచయిత కూడా, చాలా పాటలకు అసలు నేను చేసిన ఐఎమ్ ఎన్ ఇండియన్ అనే సినిమా చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్కి వచ్చాడు ఆయన, అప్పుడు దాంట్లో కూడా చాలా అద్భుతమైన పాట రాశాడు. డివోషనల్ సాంగ్ అద్భుతంగా రాశాడు, సాయిబాబా పాట చాలా అద్భుతంగా రాశాడు. అంటే అందరూ ఇంత గొప్ప రచయితల యొక్క సాహిత్యానికి నేను సంగీతం చేయడం అనేది అదృష్టం. శ్రీనారాయణ రెడ్డి గారి రాసినటువంటి పాటలో కూడా నేను అద్భుతమైన పాటకు సంగీతం చేశాను. బాపు నీ జీవితం భగవద్గీత భాసితం, అది హిమగిరిలా సమున్నతం, సురజరిలా నిత్య పునీతం. బాపు నీ జీవితం భగవద్గీత భాసితం. శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. ఆ పాటకు సంగీతం చేసే అదృష్టం నాకు రావడం నిజంగా అదృష్టం. అన్న మీరు అలాగే పాలిటిక్స్ మీద కూడా, అంటే పొలిటీషియన్స్కి కూడా మీరు రాశారు. రీసెంట్గా బండి సంజయ్ మీద పాట రాశారు, అది ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఆ పాట పాడండి అన్న. అయితే యాక్చువల్లీ బండి సంజయ్ అన్న పాట నేను రాయలేదు, కంపోజ్ చేశాను. అది దరువు ఎల్లన్న గారు రాశారు అది పాట. నేను దరువెల్లన్న ఇద్దరం పాడాం. బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది కష్టజీవుల బండి, బండి 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 ఇది పేదోళ్ళ బండి, బండి 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 ఇది కష్టజీవుల బండి అని ఉంటుంది పాట. అదే నాకు లిరిక్ గుర్తులేదు. నిజంగా ఆ పాట కూడా మంచి ట్రెండ్లో ఉంది, చాలా మంచి పాట. చాలా అంటే బండి సంజయ్ అన్న ఎక్కడ వేదిక మీద వచ్చినా అదే బండి సంజయ్ బండి సంజయ్ అని ర్యాప్ వాడాను. అది బండి సంజయ్ బండి సంజయ్ అని కూడా వస్తుంటుంది. ఆ ర్యాప్ బాగా అన్న వేదిక వచ్చినప్పుడల్లా అది వేస్తారని చాలామంది చెప్పారు నాకు. అది మంచి ట్రెండ్లో ఉంది.
అంటే యాత్రలో 3 సార్లు యాత్ర బండి సంజయ్ అన్నది 3 పాటలు కూడా నేనే చేశాను. ఓకే. దర్వెల్లన్న రాశాడు అది పాట. ఓహో. ఆల్రెడీ దర్వెల్లన్న అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాట రాసినటువంటి వ్యక్తి. ఇది మన అమరవీరుల మీద పాట, చాలా అద్భుతమైన పాట రాశాడు, మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. అన్న అలాగే మీకు బాగా ఇష్టమైన రైటర్ ఎవరు? నాకంటే ఇష్టమైన రైటరు అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అంటే ఇప్పుడు ఎవరు చెప్తాం, అందరూ ఇష్టమే. చాలామంది ఎంకన్నా స్టైల్ వేరు, గోరటెంకన్నా స్టైల్ వేరు, అందశ్రీ గారి స్టైల్ వేరు, గద్దరన్న స్టైల్ వేరు, జయరాజ్ అన్న స్టైల్ వేరు, గూడంజయ స్టైల్ వేరు. వెనక ముందు చూసుడేంది రాజాన మామూలు అది కాదు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా చాలా అద్భుతంగా రాశాడు గూడంజయ గారు, ఆయనది ఒక స్టైలు. శ్రీనారాయణ రెడ్డి గారి ఆయన ఎవర్ గ్రీను. అంటే డిఫరెంట్ యాంగిల్లో ఒక్కొక్క పాట. నేను శ్రీశ్రీ గారి పాట అది మామూలుగా లేదు కదా, అది భూమి కోసం అనేది చాలా గొప్ప పాట. సిపిఎం ముదిగొండ నెత్తుడు స్వరాలు, పోరుదారిలో ఎర్రని అన్నారు నీరు, ముదిగొండ వీరులారా పోరాడే వీరులారా పోరుదారిలో, చాలా అద్భుతమైన పాట, పెద్ద ట్రెండింగ్ అప్పుడు, పెద్ద హిట్ పాట అది. అలాంటి ఎన్నో పాటలు, ఒక్క పాటని చెప్పలేము. ఎప్పుడు చూడు చూడు నల్లగొండనే కాదు, అన్న కూడా అశోక్ తేజ గారు రాసినటువంటి పాట అదే ఫ్లోరైడ్ మీద చాలా అద్భుతమైన పాట ఉంటుంది. కేసీఆర్ గారు రాసినటువంటి పాట ఉంటుంది, అది నేను మ్యూజిక్ చేశాను. ఏది నల్లగొండ జిల్లా ఎంత నల్లబడ్డది ఎందుకు, కేసీఆర్ గారు రాశారు. ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏమాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఫ్లోరైడు నీ గుండ ఉండా అని ఉంటుంది. అది అంటే లిరిక్ గుర్తులేదు నాకు, అశోక్ అన్న రాశాడు. అంటే ఎన్నో పాటలు, ఆ పాటలు మనకు గుర్తుపెట్టుకోవటానికి కూడా, సాహిత్యం గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకు టైం సరిపోలేదు కూడా. నేను ఇట్లా వచ్చేది పాటలు, ఇట్లా వెళ్ళిపోయేది, చేస్తూ ఉండింది. మార్నింగ్ కాంగ్రెస్ పార్టీ చేస్తే మధ్యాహ్నం టీడీపీది, ఈవినింగ్ టీఆర్ఎస్ పాటలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 3 సెషన్స్, వీళ్ళని వాళ్ళు తిడితే వాళ్ళని వీళ్ళు తిట్టినటువంటి పాటల్ని నేను విని ఎన్నో సౌండ్ విని అసలు ఏ పాట ఎవరికి చేశాను కూడా అర్థం కాని పరిస్థితి. అట్లా అన్న అలాగే దేశభక్తి మీద కూడా మీరు పాటలు పాడారంట. ఒక పాట అంటే చాలా పాటలు ఉన్నాయి. ఒక పాట మొన్న మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలో పాడాను, అది పాట పాడండి. ఓకే. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, ఘన స్వతంత్ర భరత జాతి ఖ్యాతికి సంకేతమై, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం, స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, కులమతాలు ఏవైనా కూరిమిగల సోదరులం, వేషభాషలెన్నున్న వీరవరుల వారసులం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, జన జగతిలో జన్మభూమి జాతికి ఒక దీపమై, జాతికి ఒక దీపమై, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం, స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, దేశాలకు సందేశం అందించును మా దేశం, దేశాలకు సందేశం అందించును మా దేశం, సకల ధరణి జనచేతకు మేమేలే ఆదర్శం, సమత మమత మానవత నినదించును మా చరితం, సమత మమత
మానవత నినదించును మా చరితం సమైక్యతతో మెలుగుతున్న భారతీయ భవితలం భారతీయ భవితలం స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది ఘన స్వతంత్ర భరత జాతి ఖ్యాతికి సంకేతమై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. నిజంగా చాలా బాగుంది. అంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండే. ఎందుకంటే సాహిత్యపరంగా మనము సాహిత్యాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకు ట్యూన్ చేయటానికి రాదు. నేను ఒక ట్యూన్ చేయాలి ఒక సంగీత దర్శకుడిగా అంటే ఎన్నో ట్యూన్లు చేయాలి. కాబట్టి ఆ ట్యూన్లు చేయాలంటే ఖచ్చితంగా మనము సాహిత్యాన్ని మైండ్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నామంటే 100% మనకు ట్యూన్ చేయడానికి రాదు. అదే గుర్తుకొస్తుంది కదా, అదే ఆ వాసనే గుర్తుకొస్తుంది, ఆ ట్యూనే గుర్తుకొస్తుంది. వేరే పాట చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి నేను తక్కువ లిరిక్స్ చాలా తక్కువ గుర్తుపెట్టుకుంటాను. అన్న దేశభక్తి మీద చాలా చక్కని పాట పాడారు. నిజంగా మీరు ఇంకా సక్సెస్ పొందాలని, మీరు ఏదైతే అనుకున్నారో సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్ రావాలి, మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి మీ విషెస్ అని నా తరపు నుంచి అలాగే అమ్మా న్యూస్ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న. మీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.